చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత దాసరి కిరణ్ ను విచారించారు పట్టమట పోలీసులు. దాదాపు 15 గంటల పాటు నిన్న దాసరి కిరణ్ కు ప్రశ్నలు సంధించారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని చీటింగ్ చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా కోట్ల రూపాయలను దాసరి కిరణ్ ఎగ్గొట్టినట్టుగా ఆరోపణలుంటూ తేల్చారు. బాధితుల కంప్లైంట్ తో దాసరి కిరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇవాళ దాసరి కిరణ్ ను రిమాండ్ కు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య మనం చూస్తున్నాం, ఇటు దాసరి కిరణ్ చీటింగ్ చేశారు అంటూ కూడా ఇప్పటికే ఆయన మీద పోలీసులు కేసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇటు నిన్న కూడా ఆయనపై విచారణ జరిగింది కాబట్టి ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఏదైతే వ్యూహం వంగవీటి సినిమాలు ఏవైతే వచ్చాయో వాటికి నిర్మాతగా వ్యవహరించినటువంటి దాసరి కిరణ్ కుమార్ వ్యవహారం అయితే కనుక 2 రోజుల క్రితం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహేష్ అనే ఒక అతను పైన దాడి చేస్తూ కూడా, అంటే 4.5 కోట్ల రూపాయలు ఇతను ఇవ్వాల్సి ఉండి కూడా అతనికి అప్పు ఉన్న నేపథ్యంలో అడిగిన కారణంగా అతని పైన మనుషులు పెట్టి అతను ఆఫీస్ కు వెళ్ళిన పరిస్థితుల్లో అతనిపై దాడి చేస్తే చెవు భాగం దగ్గర కూడా రక్తం కారుతూ అతను చాలా హాస్పిటల్లో కూడా ఏదైతే జాయిన్ అయిన పరిస్థితుల్లో దాసరి కిరణ్ పైన అయితే కనుక కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పటమట స్టేషన్ కి కూడా నిన్న హైదరాబాద్ నుంచి పటమట పోలీసులు తీసుకొచ్చి 15 గంటలుగా అయితే కనుక అతను విచారించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు థ్యాంక్ యూ సాహిత్య.